మదనపల్లిలో మొదలైన రాజకీయ సంక్రాంతి సస్పెన్స్ తో థ్రిల్ చేసిన ఎంపీ మిథున్ రెడ్డి రాజకీయ పిక్చర్ సూపర్ హిట్. వసూళ్లలో ఇప్పటికీ ఎంపీ మిథున్ సినిమా పరుగులు. ఇంకా ప్రొడక్షన్ స్టేజ్లోనే మదనపల్లి టీడీపీ సినిమా. కొత్త హీరోల కోసం టీడీపీ వెంపర్లాట. ఈ రాజకీయ సంక్రాంతిలో అంతిమ విజేత ఎంపీ మిథున్ రెడ్డేనా? ఉత్కంఠభరితంగా మదనపల్లి అసెంబ్లీ సంక్రాంతి రాజకీయం. 19 ఏళ్లకే సన్యాసినిగా మారుతున్న చిత్తూరుకు చెందిన యోగిత సురానా విలాసవంతమైన జీవితం త్యజించిన సాహసి రాజస్థానీ జైన్ మార్వాడి కుటుంబ యువతి. ఈ నెల 16 నుండి పూర్తిగా సన్యాసీకరణం. ఏమో గుర్రం గాల్లో ఎగరవచ్చు, అధిష్టానం మనసు మారవచ్చు. వైకాపా ఇన్ఛార్జీలు ఎమ్మెల్యే అభ్యర్థులు కాదు, 2 నెలల్లో అధిష్టానం మెప్పు పొందుతాం. దింపుడు కళ్ళెం ఆశలో వైకాపా సిట్టింగులు. నియోజకవర్గాన్ని చుట్టేస్తున్న నిస్సార్ అహ్మద్. మందిరం, మసీదు, చర్చుల్లో పూజలు. ప్రముఖులు, పార్టీ క్యాడర్తో చర్చలు. ఫుల్ జోష్ లో వైకాపా, నిర్వేదంలో టీడీపీ. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లిలో మొదలైన రాజకీయ సంక్రాంతి సస్పెన్స్ తో థ్రిల్ చేసిన ఎంపీ మిథున్ రెడ్డి రాజకీయ పిక్చర్ సూపర్ హిట్. వసూళ్లలో ఇప్పటికీ ఎంపీ మిథున్ సినిమా పరుగులు. ఇంకా ప్రొడక్షన్ స్టేజ్ లోనే మదనపల్లి టీడీపీ సినిమా. కొత్త హీరోల కోసం టీడీపీ వెంపర్లాట. ఈ రాజకీయ సంక్రాంతిలో అంతిమ విజేత ఎంపీ మిథున్ రెడ్డినా? ఉత్కంఠభరితంగా మదనపల్లి అసెంబ్లీ సంక్రాంతి రాజకీయం. మదనపల్లిలో రాజకీయ సంక్రాంతి మొదలైంది. అధికార ప్రతిపక్ష నేతల పెద్ద సైజ్ ఫోటోలతో అభిమానగణం ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డులో సంక్రాంతి రంగవల్లులను తలపిస్తున్నాయి. అధికార వైసీపీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన అభ్యర్థిగా నిస్సార్ అహ్మద్ను అధికారికంగా ప్రకటించింది. నిస్సార్ అహ్మద్ అభ్యర్థిత్వం గత అక్టోబర్ నెలలోనే ఖరారైంది. ఈ మేరకు మన జనసైనిక్ న్యూస్ ఛానల్ వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి ఇంట్లో ఎంపీ మిథున్ రెడ్డికి ఇచ్చిన టీ పార్టీ సమాచారాన్ని, టీ పార్టీ వెనుక ఏముంది అంటూ థంబ్నెయిల్ కథనాన్ని ప్రసారం చేసింది. ఆ టీ పార్టీ వెనుక ఉన్న చిదంబర రహస్యాన్ని వెలుగులోకి తెచ్చింది. సీఎం జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ సాహెబ్ కు చావు కబురు చల్లగా చెప్పాలని తాడేపల్లికి పిలిపించారు. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ఫ్యామిలీకు ఆహ్వానం ఉంది. తన ఎన్నికలో సాయపడలేదని, ఓడించడానికి ప్రత్యర్థి టీడీపీ దొమ్మలపాటి రమేష్ కు సహకరించారని సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ సాహెబ్, డాక్టర్ దేశాయ్ మధ్య 4.5 ఏళ్లుగా మాటామంతి లేదు. కానీ సీఎం జగన్ లాబీ బయట తారపడిన డాక్టర్ దేశాయ్ను చూసిన సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ సాహెబ్ కు తనలో దాగి ఉన్న అభిమానం పొంగుకొచ్చినట్టు డాక్టర్ దేశాయ్ సతీమణి డాక్టర్ శైలజా దేశాయ్ కు అభివాదం చేశారు. డాక్టర్ కు ఈ మారు పార్టీ టికెట్ ఇస్తే తాను పనిచేస్తానని, ఇదే విషయం సీఎం జగన్ కు వివరిస్తానని నవాజ్ సాహెబ్ అన్నట్టు విశ్వసనీయ సమాచారం అందుతోంది. కానీ కథ నడిపించేది ఎంపీ మిథున్ కాబట్టి ఈ వ్యవహారాలు హనుమంతుడి ముందు కుప్పిగంతులుగా మారాయి. 2019లో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ను చివరి వరకు పనిచేయించి ఎలాగైతే సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ సాహెబ్ ను ఎంపీ మిథున్ అకస్మాత్తుగా తెర మీదకు తెచ్చారో ఎగ్జాక్ట్ గా అదే పద్ధతిలో సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ సాహెబ్ ను ఒకవైపు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ ను మరోవైపు మేనేజ్ చేస్తూ వచ్చిన ఎంపీ మిథున్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిస్సార్ అహ్మద్ ను తెర మీదకు తెచ్చారు. మన జనసైనిక్ న్యూస్ ఛానల్ ముందే చెప్పినట్టు ఈ రాజకీయ వ్యూహానికి బీజాలు గత ఏడాది అక్టోబర్లోనే పడ్డాయి. ఈ దెబ్బకు స్థానిక టీడీపీ కూడా కంగుతింది. 2019 ఎన్నికల్లో వైసీపీ మైనార్టీ అభ్యర్థిగా నవాజ్ సాహెబ్ బరిలో ఉన్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో వైసీపీ డాక్టర్ దేశాయ్ను బరిలో దించుతుందని ప్రతిపక్ష టీడీపీ అంచనా వేసింది. అతి తెలివికి, రాజకీయ అజ్ఞానానికి, అహంకారానికి పెట్టింది పేరైన స్థానిక టీడీపీలోని ఒక వర్గం మాజీ ఎమ్మెల్యే షాజహాన్ కు టీడీపీ తీర్థం ఇప్పించి ఆయన్ను డాక్టర్ దేశాయ్కు వ్యతిరేకంగా బరిలో పెట్టి ఎంపీ మిథున్ భరతం పట్టాలని చూసింది. పొట్టోణ్ణి పొడవోడు కొడితే పొడవోణ్ణి పోచమ్మ కొట్టింది అనేది మన త్రిలింగ దేశం సామెత. మదనపల్లెను జిల్లాగా ప్రకటించకుండా ఎంపీ మిథున్ అడ్డుపడ్డారని, ఎంపీని మదనపల్లెలో అడుగు పెట్టనీయమని భీష్మించిన టీడీపీ వర్గాలను ఎంపీ మిథున్ రాజకీయంగా పడేశారు. ఎంపీ మిథున్ అయితే మదనపల్లెకు రాలేదు, కానీ మదనపల్లె టీడీపీ రాజకీయాన్ని క్షుణ్ణంగా అవపోసన పట్టారు. ఏ టీడీపీ వర్గాలు వైసీపీ మైనార్టీ నేతల కొమ్ము కాస్తున్నాయో ఎంపీ మిథున్ అర్థం చేసుకున్నట్టుంది. అలాగే బయట పొసగనట్టు బిల్డప్పులిస్తూ లోపల వైసీపీ మైనార్టీ నేతలతో దోస్తానా చేస్తున్న స్థానిక టీడీపీ నేతల సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు తన నమ్మకస్తుల ద్వారా తెలుసుకుంటున్న ఎంపీ మిథున్ మదనపల్లె వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిస్సార్ అహ్మద్ ఎంపిక అయ్యేటట్టు చేసి ఒకే దెబ్బకు అన్ని పిట్టల్ని రాల్చేశారు.
ఎలా అనేది మరి రాజకీయ కథనంలో జనసైనిక్ న్యూస్ ఛానల్ తన వీక్షకుల ముందుకు త్వరలోనే తీసుకువస్తుంది. నియోజకవర్గం టీడీపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన జయరాం నాయుడు అప్పట్లో ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చి జనాల మైండ్ను ఛిద్రం చేశారు. మదనపల్లె టీడీపీలో మంత్రి పెద్దిరెడ్డి కోవట్టులు ఉన్నారనేది జయరాం నాయుడి సంచలన ఆరోపణ సారాంశం. ఆ ఆరోపణ నిజమేనా అన్నట్టు స్థానిక టీడీపీ నేతల వ్యవహార శైలి కనబడుతోందనే విమర్శలు ఇటీవల బాగా వినబడుతున్నాయి. ఎంపీ మిథున్ దెబ్బకు కొత్తగా టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ ఒకవైపు, ఎవరు వైసీపీతో తలపడాలో తెలియక తికమక పడుతున్న పాత టీడీపీ నేతలు మరోవైపు జుట్లు పీక్కుంటున్నారు. ఎంపీ మిథున్ ఆయన సహచరుల దెబ్బకు అన్ని పిట్టలు రాటెత్తిపోతున్నాయి. మదనపల్లె రాజకీయాల్లో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైసీపీ మదనపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిషార్ అహ్మద్ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓవైపు ఎన్నికలకు 6 నెలల ముందే అభ్యర్థిని ప్రకటిస్తానని చెప్పిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట నీట మూట అని తరలిపోయింది. మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి నూతన అభ్యర్థిగా రంగంలోకి దింపిన నిసార్ అహ్మద్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలతో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. మదనపల్లి నియోజకవర్గ వైసీపీ బాధ్యులుగా నియమితులైన నిసార్ అహ్మద్ శనివారం స్థానిక ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈయన వెంట కురవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు, ఆలయ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ బీజే పాండు, మాకం అశోక్ కుమార్లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మరొకమారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలకృష్ణారెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జాన్ బాబు, జంగమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు టేకుమాని కృష్ణమూర్తి, కౌన్సిలర్ కరీముల్లా, పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, నిసార్ అహ్మద్ అభిమానులు పాల్గొన్నారు. ఈ ఏరియాలో మదనపల్లి పుట్టి పెరిగిన నాకు ఒక అవకాశం ఇచ్చి ఈ ఏరియాలో నాకు మదనపల్లి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మళ్ళా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి నాకు కృతజ్ఞతలు. కాబట్టి అందరి సహకారం కోరేదానికి, దైవ ఇది తీసుకునేదానికి ఇక్కడికి వచ్చాను, ఆశీర్వాదం తీసుకునేదానికి వచ్చాను. కాబట్టి ప్రజలు కూడా నాకు బాగా వాళ్ళ మద్దతు ప్రకటించినారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా హాజరు కావాలని వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ మనవడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి చంద్రబాబు గారిని ఆహ్వానించారని తెలిపారు. పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలని కోరానని అన్నారు. వైఎస్ఆర్ తో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి చాలాసేపు చర్చ జరిగిందని, వైఎస్ఆర్ గురించి చాలా గొప్పగా చెప్పారన్నారు. రాజకీయ జీవితంలో వైఎస్ఆర్ తో ఉన్న అనుభవాలు అన్ని పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తానని తెలిపినట్లు స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలి. రాహుల్ ప్రధాని అయితేనే ఈ దేశం బాగుపడుతుంది. రాహుల్ను ప్రధాని చేయటమే వైఎస్ఆర్ లక్ష్యమని, నాకు బాధ్యతలు ఇచ్చిన అంశం బట్టి చేరికల మీద తర్వాత చెప్తామని అన్నారు. చంద్రబాబును కలవటం, రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. నేను గతంలో క్రిస్మస్ కేకు పంపితే తప్పు పట్టారు. నేను చంద్రబాబుకే కాదు అందరికీ పంపానన్నారు. ఇక్కడ కేటీఆర్, హరీష్, కవితలకు కూడా పంపానని పేర్కొన్నారు. రాజకీయాలు అన్నది జీవితాలు కాదు. రాజకీయాలు ప్రజల కోసం చేస్తున్న సర్వీస్. రాజకీయాలు అనేది మా ప్రొఫెషన్. ఈ క్రమంలో ఒకరిని ఒకరు మాటలు అనుకుంటాం. కేవలం రాజకీయ ప్రత్యర్థులం మాత్రమే. అందరం ప్రజల కోసమే పనిచేయాలి. పండుగకో లేదా పెళ్లికి కేక్ లాంటివి పంపిస్తే తప్పు పట్టాల్సిన అవసరం లేదని షర్మిల స్పష్టం చేశారు. ఇప్పుడు చంద్రబాబును కేవలం పెళ్లికి మాత్రమే పిలవడానికి వచ్చామని అన్నారు. చంద్రబాబు ఒక పార్టీకి అధ్యక్షుడు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. మాకు రాజకీయంగా ఎటువంటి లావాదేవీలు లేవు. వైఎస్ఆర్ తన బిడ్డల పెళ్లికి చంద్రబాబును పిలిచారు. మా పెళ్లిలకు చంద్రబాబు వచ్చి దీవించారని షర్మిల చెప్పారు. ఏమో గుర్రం గాల్లో ఎగరవచ్చు, అధిష్టానం మనసు మారవచ్చు అంటూ అట్నుంచి నరుకొస్తున్నారు కొందరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు. మార్పులు చేర్పుల పర్యవసనాల్లో భాగంగా కొన్ని చోట్ల సైలెంట్ గా రెబల్ సౌండ్లు వినిపిస్తున్నాయి. ఇంకా 2 నెలల సమయం ఉంది. ఇంకాస్త కష్టపడితే హైకమాండ్ మనసులో స్థానం సంపాదించుకోలేమా, బీ ఫారం తెప్పించుకోలేమా? ఇది వీళ్లకుండే చివరాఖరి దింపుడు కళ్ళెమాస. 3 దశల్లో 59 మందికి టికెట్లు ఖరారు చేసిన వైసీపీలో లాస్ట్ మినిట్ చేంజెస్ తప్పవన్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. టికెట్ దక్కకపోయినా ఆఖరి ఆశలతో ఊగిసలాడుతున్నారు కొందరు నేతలు. పిఠాపురం, ఒంగోలు, కర్నూలు, అరకు నియోజకవర్గాల్లో అధిష్టానం ఆలోచనకు భిన్నంగా నడుస్తుంది స్థానిక నాయకత్వం. ఇన్ఛార్జీలు వేరు, బీ ఫారం వేరు అనే ధీమా వీళ్లలో ధైర్యం నింపుతోందా?
మదనపల్లె వైసీపీ టికెట్పై సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇప్పటికే ధీమాతో ఉన్నారు. ఆ స్థానంలో నిసార్ అహ్మద్ను ఇన్ఛార్జిగా నియమించింది అధిష్టానం. కానీ ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లందరూ అభ్యర్థులు కాబోరంటున్న నవాజ్ హైకమాండ్ను ఇరకాటంలో పడేస్తున్నారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డిని కాదని ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించడం పట్ల మేడా వర్గం గుర్రుగా ఉంది. స్థానిక ఎంపీ మిథున్ రెడ్డి మీద కూడా వారు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా పక్కనే ఉన్న కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సైతం తన నిరసనను బాహాటంగా తెలియపరిచారు. నియోజకవర్గంలోని పలువురు మండల, గ్రామ నాయకులు సైతం సిద్ధారెడ్డికి మద్దతుగా రాజీనామాలకు సిద్ధపడ్డారు. ప్రజల ఆకాంక్ష ప్రకారం తనకు జగన్ అవకాశం ఇచ్చే తీరతారు అంటూ కాన్ఫిడెంట్గా ఉన్నారు సిద్ధారెడ్డి. అటు ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూడా వైసీపీ మార్పులు చేర్పులు కాక మొదలైంది. ఇటీవల ఎమ్మెల్యే పర్వత ప్రసాద్కు టికెట్ నిరాకరించింది అధిష్టానం. ప్రసాద్ను తప్పించి మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుని ఇన్ఛార్జిగా పంపించారు. దీన్ని దిగమింగుకోలేని ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ సైలెంట్గా తిరుగుబాటు మొదలుపెట్టారు. వరుపుల సుబ్బారావుకి సహాయ నిరాకరణ ప్రకటించి ప్రజా దీవెన పేరుతో జనంలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. హైకమాండ్ మనసులో మార్పు వస్తుందని ఆశిస్తున్నారు. ఒంగోలు ఎంపీ నియోజకవర్గంపై సస్పెన్స్ పీక్స్లో నడుస్తోంది. మూడో జాబితాతోనే ఈ ఉత్కంఠకు తెర పడుతుందనుకున్నారు. కానీ జరగలేదు. సిట్టింగ్ ఎంపీ మాగుంటకు టికెట్ నిరాకరించవచ్చన్న వార్తలతో ఆ దిశగా లాబీయింగ్ షురూ అయింది. బాలినేని ద్వారా పావులు కదుపుతోంది మాగుంట వర్గం. సిట్టింగ్ను మార్చవద్దని, మాగుంటను మళ్లీ గెలిపించుకుంటామని అధిష్టానం దగ్గర చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మాజీ మంత్రి బాలినేని. కర్నూలు ఎంపీ టికెట్ దక్కించుకున్న ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కూడా అధిష్టానం నిర్ణయంతో పూర్తిగా సంతృప్తిగా లేరు. ఎమ్మెల్యేగా పోటీలో ఉండడమే తమ అభిమతమని చెబుతున్నారు. ఇంకా 2 నెలల టైం ఉంది, చూద్దాం ఏం జరుగుతుందో. బీఫారం దాకా లెటస్ వెయిట్ అండ్ సీ అంటున్నారు. వైసీపీ థర్డ్ లిస్టులో అరకు ఇన్ఛార్జిగా గొడ్డేటి మాధవి పేరు ప్రకటించింది వైసీపీ అధిష్టానం. ప్రస్తుతం అరకు ఎంపీగా ఉన్న మాధవిని అరకు ఎమ్మెల్యే సెగ్మెంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. కానీ ఆమెకు సహకరించేది లేదని తేల్చేశారు సిట్టింగ్ చెట్టి ఫాల్గుణ. ఎమ్మెల్యేకి మద్దతుగా నల్ల బ్యాడ్జీలు ధరించి మాధవి గోబ్యాక్ అంటూ నిరసన తెలిపారు వైసీపీ కార్యకర్తలు. టికెట్ కోసం చివరి క్షణం వరకు పోరాడతానని ఓపెన్గా చెబుతున్నారు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ. వైవి సుబ్బారెడ్డి రంగంలోకి దిగి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా అధిష్టానం నుంచి ఇన్ఛార్జీల జాబితా రిలీజ్ అవుతున్నా స్థానికంగా మాత్రం కొన్ని చోట్ల వాటిని సీరియస్గా తీసుకోవడం లేదు నేతలు. ఏమో అధిష్టానం మనసు మారినా మారవచ్చు అంటూ దింపుడు కళ్ళెం ఆశలతో ముందుకెళ్తున్నారు. ఏపీ కాంగ్రెస్ కు వ్యూహకర్తగా సునీల్ కనుగోలు నియామకం చేయనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బోని కొట్టేలా చేయాలని కాంగ్రెస్ నుండి ఆదేశాలు అందాయి. సునీల్ కనుగోలు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలను కేవలం షర్మిల, రఘువీర, డీకే సిద్ధరామయ్యలకు మాత్రమే నివేదించాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. త్వరలో కళ్యాణదుర్గంలో సభ నిర్వహణకి సన్నాహాలు జరుగుతున్నాయి. సునీల్ కనుగోలు పుట్టింది కళ్యాణదుర్గంలో కావటం విశేషం. వాళ్ళ అమ్మది కళ్యాణదుర్గం. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా పనిచేసిన సునీల్ కనుగోలు అక్కడ కాంగ్రెస్ను గెలిపించడంలో సక్సెస్ అయ్యారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనను ఆంధ్రప్రదేశ్కు కూడా నియమించింది. 19 ఏళ్లకే సన్యాసినిగా మారుతున్న చిత్తూరుకు చెందిన యువతి మోక్షం కోసం విలాసాన్ని త్యజించి చిత్తూరుకు చెందిన రాజస్థానీ జైన్ మార్వాడి స్వర్ణకారుడి 19 ఏళ్ల గ్రాడ్యుయేట్ కుమార్తె శ్రీమతి యోగిత సురాణా హైదరాబాద్ లో సన్యాసినిగా మారుతున్నట్లు ప్రకటించారు. 19 ఏళ్ల యువతి జైన సన్యాసినిగా మారుతున్నారు. జీవితంలో అన్ని కోరికలు, అనుబంధాలు త్యజించి సన్యాసిగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్టు యోగితాజీ సురానా సోమాజిగూడలో మీడియా సమావేశంలో ప్రకటించారు. ఆమె తన తల్లిదండ్రులు పద్మరాజ్ సురానా, స్వప్న సురానా జైన సామాజిక వర్గ పెద్దలతో కలిసి మాట్లాడారు. ఈ నెల 16న సన్యాసినిగా మారనున్నట్లు వివరించారు. ఇకపై తన కుమార్తె సాధారణ జీవితానికి తమకు దూరంగా ఉండనున్నారని ఆమె తల్లిదండ్రులు వివరించారు. ఈ సందర్భంగా యోగితాజీ సురానా మాట్లాడుతూ తనకు చిన్నతనం నుండి పైలట్, సీఏ లేదా ఐఏఎస్ కావాలనే కోరికలు ఉండేవని చెప్పింది. కానీ పెరుగుతున్న కొద్దీ తన కోరికలు, అభిరుచులు మారుతూ వచ్చాయని చెప్పింది. కోరికలకు అంతం లేదు. అందుకే తాను కోరికలు, ప్రాపంచిక సుఖాల నుంచి దూరంగా ఉండాలని, అవన్నీ విడిచిపెట్టాలనుకుంటున్నానని చెప్పింది. బయటకు వెళ్లి మోక్షం పొందాలనుకున్నాను, అందుకే సన్యాసిని అవుతున్నాను అని సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ హోటల్లో మీడియాతో మాట్లాడుతూ యోగితా సురానా ప్రకటించారు. క్షణక్షణం పోరాటం, కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.